వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను అమ్మ మండువ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఒక టైటిల్ కాయిన్ చేస్తున్నాం మనం చెప్పబోయే అనాలిసిస్కు. ఎస్పెషల్లీ ప్రకాశం జిల్లా రాజకీయాల గురించి, ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఒక దశలో చక్రం తిప్పిన కర్ణం బలరాం గురించి. అలాంటి కర్ణం బలరాం ఈరోజు తన పొలిటికల్ కెరీర్ని పూర్తిగా డిఫెన్స్లో పడేసుకున్నారు. ఇంకోవైపు చూసినట్లయితే తాను బాలినేని నమ్ముకొని పార్టీలోకి వస్తే అలాంటి బాలినేనే ఈరోజు జనసేనలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఇంకోవైపు చూసినట్లయితే తన కొడుకు వెంకటేష్ని ఎలాగైనా సరే తన వారసుడుగా ఎస్టాబ్లిష్ చేసుకుందామంటే ఈరోజు వెంకటేష్కి ఒక సరైన కాన్షియన్సీ అంటూ కూడా లేకుండా పోయింది. తన వెంట తెచ్చుకున్న పోతులు సునీత లాంటి వాళ్ళు ఈరోజు తనకి హ్యాండ్ ఇచ్చి పార్టీ కూడా రాజీనామా చేయడం జరిగింది. ఇలా ఎటువైపు చూసినా ఒక అంధకారమే కనిపిస్తూ ఉంది ఆయనకు. ఒకానొక దశలో కర్ణం బలరాంది ఏపీ, ఎస్పెషల్లీ ఏపీలో, అది కూడా ప్రకాశం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన వ్యక్తి కర్ణం బలరాం. ప్రకాశం జిల్లా రాజకీయాలను శాసించిన వ్యక్తి అంటే కూడా అతిశయోక్తి కాదు. అదేవిధంగా చూసినట్లయితే చంద్రబాబు నాయుడికి సమకాలీకుడిగా కూడా కర్ణం బలరాంకి పేరుంది. అలాంటి కర్ణం బలరాంకి పూర్తి స్థాయిలో యాక్చువల్గా ఆయన ఆల్మోస్ట్ అన్ని స్టేజ్లు చూసుకుంటూ వచ్చారు. ఇక పొలిటికల్గా ఆయన చూడాల్సింది కూడా ఏం లేదు. కాకుంటే సమయానుకూలంగా పార్టీలు మారకుండా అసందర్భంగా పార్టీలు మార్చిన హిస్టరీతో కనీసం మంత్రి పదవి కూడా రాకుండా పోయింది ఆయనకి. అది ఒక చిరకాల కోరికలాగా మిగిలిపోయింది. కానీ తన కొడుకుని ఎలాగైనా తన వారసుడిగా ఫోకస్ చేసుకుందామన్న ప్రయత్నంలో ఉన్న కర్ణం బలరాంకి ఈరోజు పరిస్థితులు ఎటు చూసినా కూడా ప్రతికూలంగానే కనిపిస్తున్నాయి. అందుకు ప్రధాన కారణం ఏంటంటే కర్ణం బలరాం చేసుకున్న సెల్ఫ్ గోలే. మనం చెప్పుకున్నట్టు ఆల్రెడీ కర్ణం బలరాం ప్రతి విషయంలో కూడా టీడీపీలో ఆయన చాలా సీనియర్ మోస్ట్ లీడర్. చంద్రబాబు నాయుడికి నిజంగానే సమకాలీకుడు ఆయన. ఆల్మోస్ట్ ఇద్దరి రాజకీయ జీవితం కూడా ఒకేసారి స్టార్ట్ అయిందని మనం చెప్పుకోవచ్చు. అలాంటి కర్ణం బలరాం కూడా చంద్రబాబు నాయుడు ఈ రోజున అన్నిసార్లు సీఎం అయి ఉంటే చంద్రబాబు నాయుడికి అంత క్లోజ్ అసోసియేట్ అయిన కర్ణం బలరాం కనీసం ఒక్కసారి కూడా మంత్రి కాలేకపోయారు. ఎందుకంటే అన్నీ కూడా ఆయన చేసుకున్న స్వయంకృతాపరాధాలే. ఈ విషయంలో ఎవరికి కూడా ఎలాంటి సందేహం లేదు, ఆయన పక్కన ఉన్న కొలీగ్స్కి కానీ ఆయన పక్కన ఉన్న ఫాలోయర్స్కి కానీ. అలాంటి కర్ణం బలరాం ఎందుకు ఈ రోజున కర్ణం బలరాంకి ఆ పరిస్థితి వచ్చింది? అటు అధికార పార్టీలోకి వెళ్దామంటే ఆ అవకాశం లేదు, అలాగని జనసేనలోకి వెళ్దామంటే ఆల్మోస్ట్ అక్కడ కూడా డోర్స్ క్లోజ్ అయిన పరిస్థితి ఉంది. తన కొడుకుని వారసుడిగా ఎస్టాబ్లిష్ చేద్దామంటే అసలు చీరాల్లో తన భవిష్యత్తు ఏంటి అనేది ఆయనకు అర్థం కాని సిచ్యువేషన్ ఉంది. సో ఇలాంటి ఒక క్లమ్జీనెస్ ఉంది కర్ణం బలరాం రాజకీయ భవిష్యత్తు మీద. అందుకే జిల్లాలో ఈ రోజున పూర్తిగా ఆయన సైలెంట్ అయిపోయిన పరిస్థితి. నిన్నటి వరకు కూడా ఒక టైగర్ అని ప్రకాశం జిల్లా పులి అనేవాళ్ళు ఆయన. నన్నపనేని రాజకుమార్ లాంటి వాళ్ళు తనకు వేదిక మీద అవకాశం దొరికినప్పుడల్లా కూడా ప్రకాశం జిల్లా పులంటూ కూడా కర్ణం బలరాం గురించి వాడు మాట్లాడేది. అలా తనకు ఎదురు లేదన్నట్టుగా తన పూర్తి స్థాయిలో తన రాజకీయ జీవితాన్ని నడిపించుకున్న కర్ణం బలరాము ఆ అవసాన దశలో ఉన్న సమయంలో రాజకీయాల్లో ఒక సీనియర్ మోస్ట్ లీడర్గా ఎస్టాబ్లిష్ అయిన కర్ణం బలరాం మాత్రం ఈరోజు పూర్తిగా కోపప్ చేసుకోలేకపోతూ ఉన్నారు. అసలు ఎందుకు ఆయనకి ఈ పరిస్థితి వచ్చింది అనేది ఆయన అభిమానుల్లో కూడా ఆవేదన ఉంది. ఎందుకు వచ్చింది అంటే అది కూడా ఇక్కడ ఇంకో రెండో కారణం కూడా ఏంటంటే 1, 2, 3 కారణాలు ఫిల్ చేసుకుంటూ వెళ్తే అది కూడా ఆయన స్వయంకృతాపరాధమే, అది సెల్ఫ్ గోలే. చంద్రబాబు నాయుడు సమకాలీకుడు అనే పేరున్నప్పటికీ కూడా తనకు అవకాశం వచ్చినప్పుడల్లా కూడా పార్టీలు మారి అటు కాంగ్రెస్కి కానీ ఆ తర్వాత వైఎస్ఆర్సీపీకి కానీ అనేక సార్లు ఆయన పార్టీలు మారుతూ వచ్చిన వ్యవహారం ఏదైతే ఉందో అందుకే ఆయన టీడీపీలోకి మళ్ళీ తిరిగి తన తప్పు తెలుసుకొని వచ్చినా ఆయన పదవులకు మాత్రం దూరం చేస్తూ వచ్చింది. ఆయన పార్టీలు మారిన ఒకే ఒక తప్పిదం ఆయన పదవులకు దూరం చేస్తూ వచ్చింది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఎస్పెషల్లీ గొట్టిపాటి రవి లాంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీ నుంచి ముందుగా కాంగ్రెస్ నుంచి ఆయన ఎమ్మెల్యే అయ్యారు. వైఎస్ రాజశేఖర రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యి ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన తర్వాత గొట్టిపాటి రవి ఆ రోజున జగన్ వెంట నడిచే ప్రయత్నం చేశారు. అగైన్ 2014లో నిజంగానే కర్ణం బలరాంకి పెద్ద థ్రెట్గా మారింది గొట్టిపాటి రవినే. వాళ్ళ ఫ్యామిలీ పరంగా కలహాలు ఉన్నాయి, ఎప్పటి నుంచో ఆధిపత్య పోరు ఉంది, ఎప్పటి నుంచో ఫ్యాక్షన్ ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో మాత్రం గొట్టిపాటి రవి కర్ణం బలరాం లాంటి ఒక నేతకు కూడా చెక్ పెట్టగలిగారు. ఎస్పెషల్లీ అద్దంకి లాంటి ఒక రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉన్న కాన్స్టెన్సీలో 2014లో తన కొడుకు వెంకటేష్ని అక్కడ కర్ణం బలరాం నిలబెట్టే ప్రయత్నం చేస్తే ఎవరైతే ఉన్నారో గొట్టిపాటి రవి ఆ రోజు ఎంత జూనియర్ కర్ణం బలరాంతో పోలిస్తే ఆయన రాజకీయాల్లో అప్పటికి, అయినా సరే కర్ణం వెంకటేష్ని కూడా ఓడించి వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. గెలిచిన కొద్ది రోజులకే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు సర్కార్ను పడగొడతానంటూ రాజ్భవన్ ముందు సవాల్ విసిరారో అందుకు ఉలిక్కిపడిన చంద్రబాబు సర్కార్ నిజంగానే ఆ రోజు ఆశావాహులకు చాలామంది వైఎస్ఆర్సీపీలో నుంచి ఉన్న అసంతృప్తులు అందరికీ తెరదీసింది. 23 మంది ఎమ్మెల్యేలు ఆ రోజు టీడీపీ జెండా కప్పుకున్నారు వైఎస్ఆర్సీపీ నుంచి. ఆ 23 మందిలో పాటు ఆ 22 మందితో పాటు వెళ్ళిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది గొట్టిపాటి రవినే. సో దాన్ని గొట్టిపాటి రవి ఆ రోజు టీడీపీలోకి రావడానికి కూడా కర్ణం బలరాం వ్యతిరేకించారు. గొట్టిపాటి రవి వచ్చినా సరే 2019 టికెట్ మాత్రం తన కొడుకు వెంకటేష్కి ఇవ్వాలి, లేకపోతే తనకి ఇవ్వాలి అనే చాలా ప్రెజరైజ్ చేశారు పార్టీ మీద ఆయన. దెన్ 2019 ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అక్కడ ఎస్పెషల్లీ అద్దంకిలో గొట్టిపాటి రవిని కాదని ఇంకొక వ్యక్తికి టికెట్ ఇచ్చే పరిస్థితి అయితే ఆ రోజు టీడీపీకి లేదు. ఎందుకంటే అలాంటి కీలక పరిణామాలు ఉన్నాయి అద్దంకిలో. ఒక జనం నేతగా, జనంలో ఉండే నాయకుడిగా గొట్టిపాటి రవి పేరు తెచ్చుకున్నారు. సో అలాంటి వ్యక్తిని కాదని
అక్కడ ఓడిపోయిన కర్ణం బలరాంకి టికెట్, కర్ణం బలరాం అనుకోవచ్చు, వాళ్ళ కొడుకు అయి ఉండొచ్చు, అలా టికెట్ ఇచ్చే పరిస్థితి ఆ రోజున టీడీపీలో లేదు. అదే ఇదే సమయంలో ఒక నెగోషియేషన్ జరుగుతూ ఉన్న సమయంలోనే ఆ రోజు అప్పటిదాకా టీడీపీ ఇన్ఛార్జిగా అక్కడున్న చీరాల ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆమంచి కృష్ణమోహన్, ఆయన లాస్ట్ మినిట్లో వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోయినారు. ఈ క్రమంలోనే చీరాల్లో టీడీపీకి ఒక అభ్యర్థి కరువైనారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న కొండయ్యకి ఆ రోజు అంత ఎఫెక్టివ్గా ఆయన పనిచేసిన పరిస్థితి లేదు. ఈ క్రమంలోనే చీరాల సీట్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని కర్ణం బలరాంను బలవంతంగా ఒప్పించి మరి ఆయన చంద్రబాబు నాయుడు చీరాలకు తీసుకొచ్చారు. అటు ఆర్థికంగా అన్ని విధాలా కూడా కర్ణం బలరాంకి హెల్ప్ చేసి మరి ఆయన్ని కన్విన్స్ చేసి చీరాలకు తీసుకురావడం జరిగింది. పూర్తి స్థాయిలో కర్ణం బలరాం చీరాల నుంచి పోటీ చేశారు. ఆ రోజు అభ్యర్థిగా వెంకటేష్ కాదు, కర్ణం బలరామే ఆ రోజు అభ్యర్థి. కర్ణం బలరాం పోటీ చేస్తే వైఎస్ఆర్సీపీ నుంచి ఆమంచి కృష్ణమోహన్ పోటీ చేశారు. అయినా సరే ఆ రోజున ఆమంచి కృష్ణమోహన్ ఓడించి మరి కర్ణం బలరాం ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక లెక్క, అంతకుముందు ఒక లెక్క అన్నట్టుగా వ్యవహారం ఉండేది. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఆమంచి కృష్ణమోహన్ ఇన్ఛార్జిగా ఉన్నారు. వాళ్ళిద్దరూ ప్రత్యర్థులుగా తలపడ్డారు కాబట్టి గెలిచిన తర్వాత కూడా కర్ణం బలరాం వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది. ఆ ఆధిపత్య పోరు అయితే మాత్రం కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇక అసలు ఎమ్మెల్యే ఆమంచియా లేకపోతే కర్ణం బలరాం అన్న చర్చ కూడా చాలాసార్లు నడుస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే అటు బాలినేని ప్రెషర్ కావచ్చు, అటు సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళ రాయబారం కావచ్చు, సో పార్టీలోకి వస్తే తనకు మంత్రి పదవి ఇస్తాననే ఒక ఆఫర్ కావచ్చు, కర్ణం బలరాం ఆ రోజున వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకోవడానికి తయారయ్యారు. దెన్ బాలినేని లాంటి వాళ్ళు రాయబారం చేస్తే కర్ణం బలరాం తన కొడుకుతో పాటు వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది. చేరిన తర్వాత కూడా అదే ఆధిపత్య పోరు కొనసాగుతూ వచ్చింది వాళ్ళిద్దరి మధ్య, ఆమంచికి అండ్ దెన్ కర్ణం బలరాంకి. ఈ గొడవ భరించలేని పార్టీ అధిష్టానం ఒక దశలో ఆమంచి కృష్ణమోహన్ను పర్చూరు ఇన్ఛార్జ్గా కూడా నియమించింది, కర్ణం బలరాంకి అడ్డం లేకుండా తీసుకెళ్ళి. అయినా ఆధిపత్య పోరు కొనసాగుతూనే వచ్చింది. ఎన్నికల సమయానికి ఆమంచి కృష్ణమోహన్ సోదరుడైన స్వాములు జనసేన జెండా కప్పుకున్నారు. అటు ఆమంచికి కూడా జనసేన నుంచి చాలా సీరియస్గా ఆహ్వానం వచ్చినా బట్ ఆమంచి మాత్రం అప్పుడు హోల్డ్లో ఉండే ప్రయత్నం చేశారు. చివరికి తాను పర్చూరు వెళ్లే ప్రసక్తి, పర్చూరులో కొన్ని రోజులు ఇన్ఛార్జి పేరుతో ఆయన హడావిడి చేసిన బట్ పూర్తి స్థాయిలో తన చీరాల మీద మాత్రం ఇష్టాన్ని వదులుకోలేకపోయారు. అందుకే మొన్నటి ఎన్నికల్లో ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది. మొన్నటి ఎన్నికల్లో దాదాపు ఆయనకి 40,000 ఓట్ బ్యాంక్ వచ్చింది. ఓ దశలో షర్మిలాకు కూడా ఆయన మద్దతు ఇచ్చే ప్రయత్నం అది చేశారు మొన్నటి ఎన్నికల సమయంలో. అయితే మొన్నటి ఎన్నికల్లో ఆ రోజు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా వెంకటేష్ పోటీ చేశారు. దాన్ని టీడీపీ నుంచి కొండయ్య పోటీ చేస్తే ఆయన చేతిలో వెంకటేష్ మరోసారి ఓడిపోవడం జరిగింది. అంటే తన వారసుని 2 సార్లు ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకున్న ఎమ్మెల్యేగా వెంకటేష్ అంతగా పెర్ఫామ్ చేయలేకపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జగన్ వ్యతిరేక పవనాలు చీరాల్లో కూడా ఎఫెక్ట్ చూపించాయి. సో మొత్తానికైతే కర్ణం బలరాం ఓడిపోయారు. ఈ రోజున వైఎస్ఆర్సీపీ 11 సీట్లకే పరిమితమైంది. ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఈరోజు 11 సీట్ల విషయంలో కావచ్చు, మిగతా విషయాల్లో కావచ్చు, తన కేసులు తరుముతున్న విషయంలో కావచ్చు, తనే డిఫెన్స్లో ఉన్నారు. ఈరోజు ఓడిపోయిన కర్ణం బలరాం లాంటి వాళ్ళను కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్న సిచ్యువేషన్లో లేరు. అందుకే కర్ణం బలరాం లాంటి వాళ్ళకి తాడేపల్లికి ఎంట్రీనే లేదు ఇప్పటిదాకా, ఓడిపోయిన దగ్గర నుంచి కూడా. మరోవైపు కాన్స్టిట్యున్సీలో చూస్తే కొండయ్య లాంటి వాళ్ళు తనకన్నా సీనియర్లు అయిపోయి ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇంకోవైపు చూస్తే ఆయన తన వెంట తెచ్చుకున్న పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఉంటే తన వెంట తెచ్చుకొని చంద్రబాబు నాయుడు పేరెత్తే, లోకేష్ పేరెత్తితే రెచ్చిపోయేలాగా మాట్లాడించిన పోతుల సునీత, ఆవిడ కూడా జనసేనలోకి వెళ్లేందుకు కర్ణం బలరాంకి చెప్పకుండా ఈరోజు రిజైన్ చేశారు. ఆవిడకి ఎంట్రీ ఉందా లేదా అనేది మనం పక్కన పెడితే పూర్తి స్థాయిలో పోతుల సునీత కూడా కర్ణం బలరాంకి హ్యాండ్ ఇచ్చారని అనుకోవచ్చు. ఇంకోవైపు బాలినేని నమ్మి పార్టీలోకి వస్తే ఈరోజు బాలినేని అందరికంటే ముందుగా జనసేన జెండా కప్పుకున్నారు. కర్ణం బలరాంని పూర్తి స్థాయిలో ఆయన గాలికి వదిలేసినట్టే. ఇలాంటి సిచ్యువేషన్లో ఈరోజు టీడీపీలోకి వద్దామా అంటే ఆ సీన్ కర్ణం బలరాంకి కనిపించలేదు, ఆయన ఫ్యామిలీకి కనిపించట్లేదు. టీడీపీలోకి రావడానికి కూడా ఆ సీన్ లేదు. ఎందుకంటే మొన్నటి ఎన్నికల ప్రచారంలో చూసాం, చంద్రబాబు నాయుడు కర్ణం బలరాం మీద విమర్శలు చేశారు. లోకేష్ తన పాదయాత్ర సమయంలో కూడా కర్ణం బలరాంను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఇంక్లూడింగ్ ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉండే సిద్ధ రాఘవరావును కూడా పార్టీలోకి తీసుకునేందుకు ఈరోజు పార్టీ అధిష్టానం ఇష్టపడట్లేదు. కరెక్ట్ టైంలో పార్టీకి ధైర్యంగా నిలబడాల్సిన టైంలో పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయారు కాబట్టి ఆ స్థాయిలో లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ కన్సర్న్ అయితే చూపించట్లేదు. ఒకవేళ చంద్రబాబు నాయుడు కన్సర్న్ చూపించినా లోకేష్ ఆ స్థాయిలో వాళ్ళకి రెడ్ కార్పెట్ వేస్తారని కూడా మనం అనుకోం ఇప్పుడున్న సిచ్యువేషన్లో. సో అందుకే కొత్త లీడర్ అందరూ కూడా ఈరోజు అక్కడ ఎమ్మెల్యేలు అవుతూ ఉన్నారు. ఒక ఇంటూ నాగేశ్వరరావు దగ్గర నుంచి జిల్లాలో చూసినట్లయితే ఈ రోజున బుజ్జి లాంటి వాళ్ళకి మంత్రి పదవులు కూడా లభించాయి. నిజానికి ఆ ప్లేస్లో కర్ణం బలరాం ఉండాల్సింది. తను చేసిన తప్పిదాలే తను ఇంత దూరం తీసుకొచ్చాయి. ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఉందామా అంటే ఆ పార్టీకి ఎంతవరకు భవిష్యత్తు ఉంటుందా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. వైఎస్ఆర్సీపీని విడిచిపెట్టి వెళ్దామా అంటే అటు టీడీపీలో పూర్తి స్థాయిలో ఆయనకి వెల్కమ్ చెప్పని పరిస్థితుంది. జనసేనలోకి వెళ్దామంటే అక్కడ ఆల్రెడీ జిల్లాలో బాలినేని లాంటి వాళ్ళు పాతుకుపోయి ఉన్నారు. మరి ఇలాంటి ఒక క్లమ్జీ సిచ్యువేషన్లో, కన్ఫ్యూజన్లో ఈరోజు బలరాం కానీ ఆయన అనుచరులు కానీ ఉన్నారు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఒకప్పుడు జిల్లా రాజకీయాల్ని శాసించిన బలరాం, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు కూడా ఆర్డర్ చేసే స్థాయిలో ఉండేవాళ్ళు ఆయన. అలాంటి బలరాం ఈరోజు ఆయన చేసుకున్న స్వయంకృతాపరాధం వల్ల ఈ పరిస్థితి అనేది ఆయన అనుచరుల ఆవేదన అనుకోవచ్చు. సో అలాంటిది ఈరోజు చూసినట్లయితే
ఇక ముందు జిల్లా రాజకీయాల్లో అసలు కర్ణం వెంకటేష్ తన తండ్రి తరపున ఆ స్థాయిలో ఎమర్జీ అవ్వగలుగుతారా, లేకుంటే ఇక ఆల్మోస్ట్ కర్ణం వారి రాజకీయాలకి జిల్లాలో ఫుల్ స్టాప్ పడ్డట్లేనా అన్న చర్చ కూడా జరుగుతోంది. మరి లెట్స్ సీ మరి ఈ విషయంలో బలరాం ఎంతవరకు కూడా తన రాజకీయ చాణక్యాన్ని ఉపయోగిస్తారు తన కొడుకు విషయంలో అనేది మనం చూడాల్సింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.